ఆల్రెడీ 27 రాజ్యసభ స్థానాలు అలాగే 17 శాసనమండలి స్థానాలకు నామినేషన్లు వేసేందుకు ఇవాళ ఆఖరి రోజు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సందడి నెలకొంది. మిగతా చోట్ల మాటలు ఎలా ఉన్నా కూడా మధ్యప్రదేశ్లో మాత్రం రాజకీయం రసకందాయంగా ఉంది. రసవత్తరంగా మధ్యప్రదేశ్ రాజ్యసభ రాజకీయం నడుస్తోంది. బీజేపీ నుండి 3వ అభ్యర్థి పోటీతో అలర్ట్ అయింది కాంగ్రెస్. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు. మీనాక్షికి మద్దతుగా భోపాల్కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లారు. మధ్యప్రదేశ్లో బీజేపీ 3వ అభ్యర్థిని నిలబెట్టడంతో మీనాక్షి ఎన్నికను ఛాలెంజ్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్కు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్కు అవకాశం లేకుండా ముందు నుండే క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 230. అక్కడ బీజేపీకి 163 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఒక రాజ్యసభ గెలవాలంటే కావాల్సిన కనీస ఓట్లు 58. ప్రస్తుతం బలాబలాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 65 మంది ఉన్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గెలవడం సులభమే. అయితే అనూహ్యంగా బీజేపీ నుండి 3వ అభ్యర్థిని కూడా బరిలో పెట్టారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ తో పాటు మహేష్ కేవత్ ను 3వ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీకి ఉన్న 163 మంది ఎమ్మెల్యేల బలం ప్రకారం ఇద్దరు అభ్యర్థులు ఈజీగా గెలుస్తారు. వీళ్ళిద్దరికి చెరో 58 చెప్పున 116 మంది చాలు. ఇంకా 47 ఓట్లు బీజేపీకి ఉంటాయి. అందుకే ఇప్పుడు 3వ అభ్యర్థిని బరిలోకి పెట్టారు. నిజానికి బీజేపీ 3వ అభ్యర్థి గెలవాలంటే బీజేపీకి ఇంకా 11 మంది కావాలి. అంటే ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయం మొదలవుతుందన్నమాట. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ క్యాంప్ పాలిటిక్స్ కు తెరతీస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హైదరాబాద్ చుట్టుపక్కల క్యాంప్ పెట్టాలని భావిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడొచ్చనే ఆందోళనతో కాంగ్రెస్ ముందుగానే అలర్ట్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీనాక్షి నటరాజన్ ను గెలిపించుకోవాలని పట్టుదలగా ఉంది.